హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ముందు వీడియోస్లో అన్నీ చూసారు కదా, వంటల వీడియోస్ అన్నీ. సో ఇవన్నీ ప్రిపరేషన్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం స్పెషల్ కోసం అనమాట. సో ఇప్పుడైతే మేము మా భాషలో అయితే పోలీలు సుగీలు అంటారు, సుగుంటలు. దానికోసం అయితే పిండి ప్రిపేర్ చేస్తున్నాము అండ్ కొన్ని అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. కొద్దిగా మీరే చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అనుకుంటా, బట్ స్టిల్ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా గైస్. సో ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో జరుగుతున్న వరలక్ష్మి వ్రతము. ఇక్కడ సత్యనారాయణ వ్రతం కూడా జరుగుతుంది అనమాట. సో దానికైతే అంత ప్రాసెస్, టెంకాయలు, పూలు, అంత ప్రాసెస్ అంతా జరుగుతుంది అనమాట. సో ముందు వీడియోస్లో తీసినంత క్లియర్గా అయితే మేము పిన్ టు పిన్ తీయలేదు గైస్, ఎందుకంటే ఇక్కడ మేమే అన్నీ చేసుకోవాలి కాబట్టి. సో మేము ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేయలేదు. సో ఎక్కడైతే టైం దొరికిందో అప్పుడంతా జస్ట్ వీడియో తీయడానికి అయితే ట్రై చేసాము. సో కంప్లీట్గా చూడండి వీడియో. మార్నింగే పూజ స్టార్ట్ చేయాలి కాబట్టి రేపు పొద్దున్నే అన్నీ అరేంజ్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి ముందు రోజే వచ్చేసి స్వామీజీ వచ్చేసి అన్నీ రెడీ చేసుకుంటున్నారు అనమాట. సో బిందెలకి దారం చుట్టి సో ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తున్నారు. సో ఆ రోజే వరలక్ష్మి వ్రతం కాబట్టి సో ఇప్పుడే దేవుని కూడా అమ్మవారిని కూడా పెట్టేసి అలంకరణ మొత్తం చేసేస్తున్నారనమాట. ఇప్పుడైతే మార్నింగ్ లేవగానే మేము
పూజకి అన్నీ రెడీ చేసేసాం కదా ముందు రోజే. సో ఇప్పుడు దీపం పెట్టుకొని ఇంకా ప్రసాదాలన్నీ రెడీ చేసేసి పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు మన పూజ స్టార్ట్ అవుతుంది. దేవునికి చేతి కావాలి. అంతే ఫస్ట్ వినాయకుడు స్టార్ట్ అయిపోతుంది. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ఓం ప్రదేవ్యం స్యాం అక్షరతకం ఓం అక్షరాం చారిష్టం చాంతు ప్రాక్షిత ప్రేమ అక్షంతు ప్రగృతపరం దృష్ట అక్షరాం సమర్పయామి. కొంచెం గంధము పసుపు మేక వేసాను అట్లా. ఓం గంధద్వారా వస్తువు చేసి ఓం గంధద్వారాంధ్రాదర్శం నిత్యపుష్ఠాయనే పరాయణే దుర్వారోహంతు పుష్పిణీం దదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయే. ఒక తాంబూలం వాగ్గం దదాది ఉండే పర్లేదు ఎత్తుకొని అది 3 సార్లు అమ్మవారికి కాళ్ళు ఫస్ట్ పాదాలు కాలంట మన చేతుల మీద మళ్ళీ తల్లి శాతం పాదు యోగం పాద్యం పై చేతులు కదా మొత్తం. ఓం హస్త యోగం అర్ఘ్యం మధ్యం సమర్పయామి. ఇప్పుడు నెత్తించారు 3 సార్లు నీళ్ళు. ఓం ముఖాం ఆచమని సమర్పయామి. శ్రీమన్ మహాలక్ష్మి దేవతాభ్యో ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ నమస్కారం చూపించండి. తమలపాకు ముందర పెట్టు కుంకుమ తీసుకొని చెప్పి ఓం సర్వభూత హితప్రదాయ నమః ఓం నమః ఓం నిత్యపుష్టాయ నమః ఓం విభావత్యై నమః ఓం ఆదిత్యై ఓం దిత్యం దీప్తాను రమాను వసుదాను కమలాను కాంతాను కామాఖ్యాను క్రోధ సంభవాను స్థిరపదాను బుద్ధ్యం మనగాను హరివల్లభను అశోకాను అమృతాను దుష్టవేను లోకశోక వినాశిన్యేను పద్మాఖ్యేను పద్మహుందర్యేను పద్మముఖేను పద్మమాదరణ దైవేన పద్మగంధిన్యేను సుప్రసన్నాను ప్రసాదాత్మకేను చంద్రాను చంద్రవదనాయ నమః ఓం చంద్రలేఖాయభూషణ చతుర్భుజాను ఓం ఇందిరాను ఇంద్రసీతాను ఓం మాహ్లాదిని నేను ప్రీత పుష్కరిణ్యం సత్వమాలాంబర్యే నమః ఓం ఓం కమలాయే నమః ఓం బ్రహ్మగంధిం పూజయామి. పెట్టేను మా నమస్కారం దేవుని చూస్తే నమస్కారం చేసుకోండి. ఓం కమలాయే నమః ఓం బ్రహ్మ సంక్రమణ దినమునందు గాని చేయవలెను. సూర్యోదయమునకు పూర్వమే నిద్రలేచే కాలకృత్యములను నెరవేర్చుకొని స్నాన సంధ్యాదులను ఆచరించి యథాప్రకారము నివర్తించుకొని శుచియే నిశ్చల భక్తితో దేవాదిదేవ శ్రీ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహం పొందుటకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును అనుసరించున్నాను అని తన మనస్సున స్వామిని ధ్యానం చేసుకుని నమస్కరించవలయను. ఒక సుగంధ పరిమళ సమర్పయామి.
శ్రీకరాయ ఓం పత్ స్వాహా ఓం సర్వదిక్నాశకరం సర్వశుభకరం మంగళం అక్కడ సరిగ్గా పెట్టండి. రెడీ వేసేసిన అవునా, నీకు కూడా ప్రసాదం ఇస్తారు అంతేరే. ముక్కున్నానయ్యా ఆయతనవాన్ భవతి ఏవం వేదాం యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి శ్రీమన్మహాలక్ష్మీదేవతాభ్యో నమః. శ్రీ మహాదేవి సమేత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. అది అర్జున్ కుమార్ కథలు కొంటే బాగా ఆర్ట్ తయారు కదా వస్తుంది. ఫైనలీ పూజ అయిపోయింది అనమాట. ఇప్పుడు మన ఇంట్రెస్టింగ్ టాపిక్ తినడం అనమాట. సో ఇప్పుడైతే మేము తినేసినాము. అండ్ మా ఇంట్లో పండగ ఎలా జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.